హలో బ్యాచిలర్ సిస్టర్స్, ఇవాళ అయితే మనం అయితే మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఇంకా ఏం చేస్తాం ఏంటి అనేది మీకు రొటీన్ వీడియోస్లో అయితే వచ్చేసి ఉంటుంది. ఇదైతే మనం అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాం. అబ్బా అదే ఏం బిర్యానీ అనుకుంటున్నారా? మనకైతే తోటాకు పప్పుతో ఎప్పుడు తోటాకు పప్పు ఇవి అవి ఏం తింటాం చెప్పు. తోటాకుతో బిర్యానీ కూడా చేయొచ్చు అనేసి గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా. సో మనం అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట మొత్తానికైతే. సో తోటాకుతో బిర్యానీ ఏంటి కవిత అనేసి అంటారా? మన పిల్లలకైతే వెరైటీగా కొంచెం ఉండాలి కాబట్టి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ట్రై చేశాను అనమాట. పిల్లల కోసమే కాదు పెద్దోళ్ళు కూడా తినవచ్చు అనమాట. మనకి ప్రోటీన్ అయితే మనకి దొరకదు. సో ఇలాంటి వాటిని అయితే మనం అయితే మనకి నచ్చిన వాటిని నచ్చని వాటిని నచ్చినట్టు చేసుకోవడమే మన అలవాటు కదా. అది మీకైతే తెలిసే ఉంటుందన్నమాట. మనకైతే ఇంకైతే ఆకుకూరలు పప్పులు గిప్పులు ఎవ్రీడే తిని బోర్ కొట్టేసింది. సో దీంతో అయితే తోటాకుతో అయితే మనం అయితే బిర్యానీ అయితే చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయినాను అనమాట. బిర్యానీకి కావాల్సిన థింగ్స్ అన్ని ఎత్తుకొని ఆ తర్వాత అయితే మనం అయితే తోటాకు అయితే బాగా కట్ చేసుకొని అంటే 2 పీసెస్ 3 పీసెస్గా అలా కట్ చేసుకొని వాటర్లో అయితే వాష్ చేసుకోవాలన్నమాట. వాటర్లో ఒక 2-3 టైమ్స్ అలా డిప్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. మొత్తానికైతే వాటర్ అయితే లేకుండా అలా పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. ప్రతిసారి ఏం తింటారబ్బా పప్పులే గిప్పులే. సో వెజిటేరియన్ పీపుల్ అయితే ఇంకా బిర్యానీ తినలేదు, అది తినలేదు, ఇది తినలేదు, నాన్ వెజ్ వాళ్ళే తినాలా అన్నట్టయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎగ్జాక్ట్గా బిర్యానీ లాగే ఉంటుందన్నమాట. సో మనకి బిర్యానీకి కావాల్సినవి టమాటా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనా కొంచెం అవి అన్నీ తీసుకునేసాం అనమాట. ఆ తర్వాత అయితే కొంచెం నెయ్యి వేసుకొని బాణట్లో కొంచెం అంటే కొంచెం కాకుండా ఇంకొంచెం ఎక్కువైతే వేసుకొని కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకునేయాలబ్బా. ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనకి బిర్యానీకి మంచిగా కావాల్సినవి పట్టా లవంగా జీలకర్ర పువ్వు ఫ్లేవర్లు అన్నీ కావాలి. ఏమేమి కావాలో ఆ స్టఫ్ మొత్తం దాంట్లో వేసేసేయాలి. అవైతే లేకపోతే అసలు బిర్యానీ అని ఎట్లా అంటాం చెప్పండి. సో మొత్తానికైతే మనం అయితే బిర్యానీకి కావాల్సినవి మామూలు గీమలు అన్నీ అందరినీ ఎత్తి దీంట్లో వేసినట్టు అయిపోయిందనమాట. సో బిర్యానీకి అయితే పట్టా లవంగలు అవి లేకపోతే బిర్యానీ అని ఎట్లా అంటారు చెప్పండి. సో అలాగైతే మొత్తానికైతే బిర్యానీకి కావాల్సినవన్నీ ఈ ఆయిల్లో అయితే వేసి అటు ఇటు బాగా ఫ్రై చేసేసాం అనమాట. సో ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వాటిని అయితే తింటే నోట్లో కరిగిపోయేటట్టు అయితే ఫ్రై చేసేయాలి. సో అలాగైతే చేసుకొని ఆ తర్వాత అయితే పచ్చిమిరపకాయలు అయితే మనకు పొడుగుగా నాన్నలాగా అమ్మలాగా కాకుండా కొంచెం వెరైటీగా స్పెషల్గా అయితే కట్ చేసుకొని అలా అయితే వేసేయాలన్నమాట ఆయిల్లో. ఆ తర్వాత మనకి తెలిసిందే కదా, అల్లం పేస్ట్ అయితే లేకపోతే అసలు దాన్ని మసాలా అని ఎలా అంటారు చెప్పండి. మసాలా లేకపోతే బిర్యానీ అని ఎవరైనా అంటారో బుద్ధి ఉండేవాళ్ళు. సో మనం కూడా అదే అనమాట. సో మసాలా అయితే అందులో అయితే వేసేసాం అనమాట. మసాలాని అయితే వేసేసి అటు ఇటు బాగా పచ్చి స్మెల్ పోయేంతవరకు బాగా అయితే దాంట్లో ఆయిల్లో వేసి బాగా అయితే ఫ్రై అయితే చేసేసాం అనమాట. ఆ తర్వాత అయితే దీనికైతే కొంచెం టమాటా తగిలిస్తే బాగుంటుంది అనిపించింది. సో టమాటా అయితే కట్ చేసుకున్నాము ముందే ప్లేట్లో అయితే చూస్తున్నారు కదా. సో టమాటాలు అయితే చిల్లులు బాలులుగా కాకుండా మంచిగా అయితే లైన్గా స్కేల్ పెట్టి మాత్రం కొలత పెట్టి మరీ కట్ చేసేసాం అనమాట. సో మనకి తెలిసిందే కదా బ్యాచిలర్స్ అయితే ఎలా కట్ చేస్తారో ఏంటి అనేసి. టమోటా పచ్చడి టమోటాలో ఉందో లేదో తెలియకుండా మాత్రం కట్ చేస్తాము, అలాగే కట్ చేస్తాం అనమాట. సో అలాగైతే మొత్తానికైతే టమోటా అయితే కట్ చేసేసాం. ఆ తర్వాత అయితే పుదీనా లేకపోతే బిర్యానీలోకి ఏం బాగుంటుంది అనుకొని సరే ఇంక పుదీనా కూడా ఏం చేసింది అదేం పాపం చేసింది చెప్పు, పుదీనా వేయకపోతే ఎట్లా చెప్పు. సో ఇంక మొత్తానికైతే పుదీనా అయితే అందులో అయితే వేసేసాం అబ్బా. పుదీనా వేసి పుదీనా పచ్చి స్మెల్ పోయేంతవరకు అలా ఇలా దాన్ని అయితే నూనెలో బాగా డీప్ ఫ్రై అయ్యేంతవరకు అలా ఇలా అయితే దాన్ని అయితే అంతవరకు అయితే బాగా అటు ఇటు నలిపేసాం అనమాట. సో నలిపేసిన తర్వాత అదైతే బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ అయితే పైకి వచ్చేంతవరకు మిరియాలు కూడా దీంట్లో అయితే వేసాం అబ్బా. మిరియాలు కానీ వేయకపోతే అసలు టేస్ట్ ఏం బాగుండదు అనిపించింది. సో మిరియాలు కూడా నల్లగా ఉంటుంది, డిస్ట్గా ఉంటుంది, డిస్టిక్ కూడా నలుపు అన్నట్టు బాగుంటుంది అనేసి మిరియాలు కూడా వేసేసాము 2-3. హాస్టల్లో చేసినట్టుగా కాకుండా మన హోటల్లో చేసిన స్టైల్లో అయితే చేసాం అనమాట. ఆ తర్వాత అయితే పసుపు అనేది అన్నిటికీ మూలం కాబట్టి పసుపు వేయకపోతే ఎట్లా చెప్పు. యాంటీబయోటిక్ అనేది ఫస్ట్ మెయిన్ అనమాట పసుపు. సో పసుపు లేకపోతే ఎట్లా చెప్పు. ఆ తర్వాత అన్నీ వేసిన తర్వాత చికెన్ లేదు, ఓకే చికెన్ మసాలా లేకపోతే ఏమో ఉంటుంది. చికెన్ లేదు, చికెన్ ప్లేస్లో మనం అయితే తోటకూర పెట్టుకున్నాము, దానికైతే మసాలా అయితే వేయకపోతే అట్లా అది కూడా మళ్ళీ ఫీల్ అవుతుంది అనేసి చికెన్ మసాలా వేసేసాం, గరం మసాలా వేసేసాం, 2 వేసి బాగా ఫ్రై చేసేసాం అనమాట పచ్చి స్మెల్ పోయినంత వరకు. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి. మళ్ళీ వేయకపోతే అవి అయితే చాలా బాగా ఫీల్ అవుతాయి అనమాట. ఫీల్ అయితే మళ్ళీ ఆ పాపం మనకి ఎందుకు చెప్పు. సో ఆ తర్వాత అయితే మనకైతే ఆకైతే మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా తోటని పక్కన పెట్టుకొని ఎంతసేపు చూస్తాం చెప్పండి. అదైతే మొత్తానికి వేయగాలి, వేయకపోతే అస్సలు కాదు, ఆ తోటకు ఫీల్ అయిపోద్ది మళ్ళీ వేయకపోతే. సరే ఇంక మొత్తానికైతే తోటకు కూడా వేసేసాం అనమాట. వాటర్ అంతా పైకి వచ్చేసింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, మొత్తానికైతే ఫ్రై అయితే అయిపోయిందనమాట. ఫ్రై లాగా ఉందనమాట. ఇలా కూడా తినాలనిపిస్తుంది అనమాట. తింటే మళ్ళీ ఇంక బిర్యానీ తినలేం కదా. సో అలా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మొత్తానికైతే
ఫోన్కి అయితే ఆయిల్ అయితే అంటకపోయిందనమాట, అందుకే మన వీడియో అయితే అలా వస్తుంది. ఆ తర్వాత అయితే క్లీన్ చేసుకొని ఇలా అయితే మొత్తానికైతే తోటకైతే ఇలా అయిందబ్బా. మొత్తానికైతే చాలా అంటే చాలా టేస్టీగానే వచ్చేటట్టుంది. దీన్ని చూసినప్పుడే నేను అనుకున్నాను బాగానే వస్తుంది అనేసి. చికెన్ బిర్యానీలోనే వేయాలని పెరిగి ఎవరైనా చెప్పారా? కానీ మనం చేస్తాము, ఎవరు చెప్పలేదు, మనమే చేస్తాము. ఏ వీడియోలో మీరు చూసి ఉండరు, దీనిలో అయితే పెరిగి వేసి ఉండవు. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. వేస్తే మంచిదో చెడ్డదో నాకైతే తెలీదు. మళ్ళీ మంచిదో చెడ్డదో మీరైతే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. తోటాకు పప్పులో మనము పెరుగు అయితే వేయము, తోటాకులో వేయము. సో దానికి కాంబినేషన్ అయితే నాకు తెలీదు, బట్ నేనైతే వేసాను అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వేసుకోవద్దండి. మళ్ళీ తోటాకు నన్ను చికెన్ బిర్యానీ లాగా చేయలేదు అనేసి అని ఫీల్ అవుతుందని నేనైతే మొత్తానికి అయితే దీని అయితే వేసేసాను. పెరుగు అయితే వేసేసి బాగా కలిపేసాను అనమాట, మిక్సింగ్ అన్నట్టు. ఆ తర్వాత అయితే సాల్ట్ అయితే వేయకపోతే ఉప్పుకి అన్ని రుచులకి మూలమైంది ఉప్పే కదా. ఉప్పు లేకపోతే రోషమే లేదంటారు. ఎంత ఉప్పు తిన్నా కూడా ఈ మధ్య రోషం లేదనేసి అంటున్నారు. సో ఆ రోషం ఉండే ఉప్పు అయితే వేసేయాలి కదా. ఉప్పు వేయకపోతే ఎట్లా చెప్పు? ఎంత ఉప్పు తిన్నా ఎంత తిన్నా అస్సలు రోషం రాలేదని కొంతమంది అయితే అంటారు. కానీ నేనైతే ఉప్పు అయితే దానియే తింటాను. సో మీకు ఎవరైనా అలాగనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఉప్పు తింటేనే రోషం బాగా వస్తుందంట, కానీ ఉప్పు అయితే నేను టన్నులుగా తింటాను. ఉప్పు లేకపోతే అస్సలు దిగదనమాట మనకైతే. సో మొత్తానికైతే ఉప్పు వేసి అటు ఇటు ఫ్రై చేసేసి దాంట్లో అయితే బాగా మంచిగా అయితే ఇది చేసేసాను అనమాట. ఆ తర్వాత అయితే మనమైతే 2 గ్లాసెస్ అయితే 1.5 గ్లాస్ అయితే మనమైతే రైస్ అయితే పక్కన వాష్ చేసి పెట్టుకొని నానబెట్టుకున్నామంట. 1 అవర్ నానబెట్టుకున్నాము. మామూలుగా ఉండదు మనం అంతా. ముందుగా వీటిని అయితే నానబెట్టుకోకపోతే మళ్ళీ అది బాగా రాకపోతే మళ్ళీ అదొక బాధ. సో అందుకని అయితే మొత్తానికి అయితే నానబెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నాం అనమాట. ఆ తర్వాత అయితే మనం అయితే ఇంకా మొత్తానికి ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా రైస్ అయితే అలా ఇలా ఎత్తి దాంట్లో అయితే వేసేసాము. దీన్ని ఒకటి ఎందుకు పక్కన పెట్టడం, మళ్ళీ రైస్ అయితే మళ్ళీ ఇంకెందుకు లేట్ చేయడం అనేసి మొత్తానికి అయితే ప్యాన్లో అయితే వేసేసాను అనమాట. మన దగ్గర అయితే కుక్కర్ లేదబ్బా. పీజీలో ఎక్కడ కుక్కర్లు గిక్కర్లు ఇవన్నీ వస్తాయి. ఒక ఫ్రెండ్ ఉంటే ఇంకొక ఫ్రెండ్ ఉండదు, ఒక ఫ్రెండ్ దగ్గర ఒకటి ఉంటే ఇంకొక ఫ్రెండ్ దగ్గర ఇంకొకటి ఉంటుంది అనమాట. ఒక ఫ్రెండ్ కుక్కర్ ఫ్రెండ్ అయితే ఒక ఫ్రెండ్ ప్యాన్ ఫ్రెండ్ అనమాట. ఒక ఫ్రెండ్ అయితే ఆయిల్, ఒక ఫ్రెండ్ అయితే మసాలా థింగ్స్, ఒక ఫ్రెండ్ అయితే ఆనియన్స్, ఒక ఫ్రెండ్ అయితే ఇంకొక టమోటాస్. సో ఇలాగైతే ఉంటుందన్నమాట హాస్టల్లో బ్యాచిలర్స్. సో ఇలాగైతే ఉంటుందన్నమాట. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఉంటారు, ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క ఐటమ్ ఉంటుందన్నమాట. బట్ మనకు కావాలన్నప్పుడు అందరూ అయితే ఉంటారు కదా. సో అదనమాట. మొత్తానికైతే మన దగ్గర ప్యాన్ అయితే ఉండింది. ప్యాన్ గల్ అయితే మన హాస్టల్లోనే ఉండింది. సో ప్యాన్ అయితే తీసుకొని ఇంకైతే మొత్తానికైతే ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసాం అనమాట. ఫైనల్గా అయితే రైస్ అటు ఇటు బాగా తిప్పిన తర్వాత రైస్కి తగినంత వాటర్ అయితే వేసేసాము. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. సో మనమైతే 1.5 రైస్ అయితే తీసుకున్నాం కదా. మొత్తానికైతే 4 గ్లాసెస్ వాటర్, 4.5 వేసుకున్నాను వాటర్ అయితే. దగ్గర 5 అనుకోండి. 5 అయితే తీసుకొని వాటర్ అయితే అలా ఇలా కలిపేసి సాల్ట్ అయితే మధ్యలో చూసుకొని ఈ బాగా రావాలరా దేవుడా అన్నట్టు అయితే చూసుకొని దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంకైతే మూత అయితే మూసి పెట్టేస్తాను అనమాట. దీనికైతే ఇంకా దమ్ము పెట్టాలి కదా. దమ్ము పెట్టినప్పుడు అయితే మీరు అయితే అస్సలు నవ్వకండి. నేనైతే వేరే లెవెల్లో పెడతాను అనమాట దమ్ము అయితే, మరి మామూలుగా ఉండదు మనతో. సో అలాగనమాట. పీజీలో ఉండేటివి లేనేటివి పోయినటివి ఉండేటివి, ఎవడైనా మిగిల్చి పెట్టినటివి లేదా ఎవడైనా వెకేట్ చేసినప్పుడు వదిలేసినటివి అవి ఇవి కలిపి అన్నిట్లో అయితే మొత్తానికి అయితే మనం అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. అదే అనమాట మన మిడిల్ క్లాస్ బుద్ధిలో అదే అనమాట. సో మన ఇంట్లో అమ్మ నాన్న కూడా అలాగే యూజ్ చేస్తారు కదా. మిడిల్ క్లాస్ అంటేనే అదే కదా. ఉన్నటివి లేనేటివి, పోయినటివి వచ్చినటివి, పాతమైనటివి కొత్తమైనటివి అన్నీ కలిపి అయితే వాడేస్తాం అనమాట. ఇది వదిలేస్తే ఇది ఎందుకు వేస్ట్ అవుతుంది అన్నట్టు వదిలేస్తాము, వదులుకోం కూడా. సో అదనమాట. మధ్యలో అయితే మనం అయితే అట్ట ఇట్ట తీసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే ఇది బాగా వస్తుందా రాదా అన్నట్టు భయంతోనే మనం ఇదైతే ఫైనల్గా ఇది చేసాం అనమాట. ఆ తర్వాత అయితే దమ్ము అయితే పెట్టకపోతే ఎట్లా, ఇంక బిర్యానీ లాగా ఫీల్ రావాలంటే దమ్ము అయితే పెట్టాలి కదా. సో మొత్తానికైతే మిగిలిపోయిన క్యారీ బాక్స్లు అన్నీ ఎత్తుకొచ్చి దానిపైన అయితే పెట్టేసి అవి ఇవి గిగ్లు అన్నీ ఎత్తి దానిపైన అయితే పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత అయితే దమ్ము అయితే పెట్టేసాము. మొత్తానికి అయితే కంప్లీట్ అయ్యి వచ్చింది. సో ఫైనల్ అయితే రైస్ అయితే ఇలా వచ్చింది. నేనైతే ఫ్లాష్ ఆన్ చేసినాను. ఫ్లాష్ ఆన్ చేయడం వల్ల ఇలాగైతే కలర్ కనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్. అస్సలు మర్చిపోరు దీన్ని కానీ తిన్నారంటే. ఒకసారి కాదు 100 సార్లు చేసుకొని తింటారు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఖచ్చితంగా అయితే మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. నేనైతే పక్కన ఏది చేసుకోలేదు, అన్నీ ఒకే దాంట్లో చేస్తాను, ఒకే ప్యాన్లో చేస్తాను. నేనైతే 10 బౌల్స్ అయితే యూజ్ చేయలేదు. సో ఫ్లాష్ వేసిన వల్ల మీకు లైట్ ఎలా అదే రైస్ అలా కనిపిస్తుంది. నార్మల్గా అయితే చాలా బాగుంది. నార్మల్ పిక్చర్ అయితే తీసి పెట్టుకుంటాను మధ్యలో వీడియోస్లో అయితే. సో షార్ట్ వీడియోస్ కావాలన్నా కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, ఖచ్చితంగా అయితే చూడండి. రైస్ అయితే వేరే లెవెల్ అబ్బా. అస్సలు ఫస్ట్ టైం చేసుకున్నారంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు చేసుకుంటాం. ఆ తోటకు ఎప్పుడు వస్తే అప్పుడు కర్రీస్ చేయడం ఆపేసి ఇదే చేసుకుని తింటారేమో. అండ్ ఈ రైస్ మొత్తము
ఆ తోటాకు వాటర్తోనే కదా ఉడికింది, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఏ ఒక్క రైస్ ఏ ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే బయట అయితే పోలేదనమాట, అంతా దాంట్లోనే కుక్ అయ్యి దాంట్లోనే ఇదైంది కదా, సోక్ అయిపోయింది కదా. సో అదనమాట మొత్తం అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే నేను ట్రై చేయమంటాను, ఇదేమీ హానికరం ఏం కాదు. అండ్ కర్డ్ అయితే వేయచ్చు వేయకూడదో నాకు తెలియదబ్బా, ఏమో నేనైతే చేశాను, నాకైతే నచ్చింది. సో బాగానే అయితే ఉంది. సో ఇదనమాట నేచురల్ కలర్ అయితే. సో ఇప్పుడైతే నేను ఫ్లాష్ వేయలేదు కాబట్టి ఈ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట రైస్ అయితే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని ఖచ్చితంగా అంటే మీరే చూడండి ఎంత టేస్టీగా ఉందో. అలా ఫీల్ అవుతున్నానంటే మామూలుగా ఉండదు అనేసి మీకే తెలిసి ఉంటుంది కదా, ఆ ఫీల్లోనే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇదనమాట, ఇప్పుడు చూసినా కూడా నాకు నోట్లో అయితే వాటర్ కావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఓకే బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్, కామెంట్. ఓకే బాయ్ బాయ్.